వెల్కమ్ బ్యాక్. ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ, డీఏలు ప్రమోషన్లు ఇవ్వకుండా ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఫైర్ అయ్యారు. ఉగాది నాటికి పీఆర్సీ కమిషన్తో పాటు ఐఆర్ ప్రకటించకపోతే మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. వచ్చిన తర్వాత ఒక శ్వేతపత్రం ఇచ్చిండ్రు. ఆ శ్వేతపత్రంలోనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు 22,940 కోట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. ఇంతవరకు ఆ 22,000 కోట్ల బకాయిలు ఏమన్నా తీర్చిండ్రా? ఆ 22,000 కోట్ల బకాయిలు ఈ రోజుకి ఎన్ని అయినాయి? ఈ రోజు 35 నుంచి 40,000 కోట్లు అయినాయి. అంటే పాత ప్రభుత్వంలో 5 ఏళ్లకి 22,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లకే మళ్ళీ ఒక 15 నుంచి 20,000 కోట్ల బకాయిలు పెరిగినాయి. అంటే బకాయిలు కొండలా పెంచుకుంటూ పోతుంది తప్ప బకాయిలు చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం కనపడ్డంలే. మేము ప్రెజర్ పెట్టంగా మొన్న సంక్రాంతికి ఒక డిఏ అరియర్స్ బకాయిలలో ఒక డిఏ అరియర్స్ ఇస్తామని చెప్పి సంక్రాంతి ముందు రోజు హామీ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా ఆ సంక్రాంతికి ఇచ్చిన హామీలో కూడా ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మేల్కొని కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల చూసి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏదైతే హామీలు ఇచ్చినా హామీలు అమలు చేయాలి. ముఖ్యంగా ఉగాది నాటికి పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించకపోతే ఏప్రిల్ నుంచి ఉద్యమం చేస్తారు.